రకరకాలుగా ఉండొచ్చు. అంటే దాన్ని ఇంకా ఒక 3-4 నెలలు గ్రామం గ్రామం పోయి చూసి కనుక్కున్న తర్వాత చెప్పగలుగుతాం. ప్రస్తుతం అయితే చాలామంది చెప్పడం ఏంటంటే టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు, మనకన్నా 300 హామీలు ఇచ్చారు కాబట్టి కొంతమంది మారినట్టు అవకాశం ఉంది. మీరు గమనిస్తుంటే మనకి 40% ఓటింగ్ అయితే శాతం ఉంది. సో మారింది ఒక 10%. ఆ 10% ఎందుకు మారారు, ఏం కారణాలు అనేది కొంచెం గమనించాలి. స్టడీ చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఏడీఎఫ్ పరిస్థితి ఏంటి సార్? ఆత్మ డెవలప్మెంట్ ఫారం ఫంక్షన్ ఏంటి? ఏ డెవలప్మెంట్ చేయబోతుంది ఫ్యూచర్ కల్చర్? ఏడీఎఫ్ అనేది ఒక వ్యవస్థ, ఇది ఒక సిస్టమ్, అది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు కూడా భాగస్వామిగా ఉంటే ఇంకా బాగా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది నడుస్తూనే ఉంటుంది. ప్రజలకి, ఆత్మకూరులో ప్రజలందరికీ ఏ విధంగా అండగా ఉండి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనేది ఆ సిస్టమ్ అయితే కంటిన్యూటీగా జరుగుతూనే ఉంటుంది. ఆ నిధులు దారి మళ్తున్నాయని చెప్పి ప్రజల అభిప్రాయం. ఆ నిధులు స్వప్రయోజనాలుగా వాడుకుంటున్నారు అనేది ప్రజల అభిప్రాయం. మళ్ళీ చెప్పండి, ఏడీఎఫ్కి వచ్చే నిధులు ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ ప్రభుత్వం? వెబ్సైట్లో ఉంది. ఏడీఎఫ్ అనేది ఒక వెబ్సైట్ అది తయారు చేస్తుంది. ప్రతి గ్రామంలో కానీ పంచాయతీలో కానీ ప్రజలు కోరుకున్నట్టు అవసరమైన పనులు ఏమేమి చెయ్యాలని చెప్పేసి ఆ ఏడీఎఫ్ వెబ్సైట్లో ఉంటుంది. ఎవరైనా ఇష్టమైతే నచ్చితే ఆ ఒక ప్రాజెక్ట్ తీసుకొని దానికి సరిపడే నిధులు ఇవ్వడం కానీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుంది ఏడీఎఫ్. అందుకు ఏమైనా కానీ ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఆ ఏడీఎఫ్ ఉంది. ఈ ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వం కూడా వాడుకుంటే మంచిదనేది భావిస్తుంది. వాళ్ళు కూడా తీసుకొని దానికి ముందు తీసుకుపోతే మంచిది, వాళ్ళు కూడా భాగస్వామి అయ్యి పార్ట్నర్గా అయ్యి చేస్తే ప్రజలకు మంచిది అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.